రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య విద్యార్థుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నెరవేరలేదని మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రోజు నుంచి కూడా ఆయుర్వేదిక్ వైద్యులు కూడా ఇప్పటికే ధర్నా బాట పట్టారు. ఏదైతే వారికి స్టైఫండ్ కూడా పెంచాలంటూ కూడా వారు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి 4 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎలాంటి పట్టించుకోవట్లేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు బహిష్కరించి కూడా ఉదయం సమయంలో కూడా అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో ఆయుర్వేదిక్ వైద్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటిది అసలు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దామోదర్, ఎండి ఫస్ట్ ఇయర్ అండి. మాది ప్రధానమైన డిమాండ్, మాకు ఎండి ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 30,000 మాత్రమే స్టైపాండ్ ఇస్తున్నారండి. మా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే వాళ్ళకి 67,000 ఇస్తున్నారు, మాకు ఓన్లీ 30,000 ఇస్తున్నారు. ఈ సిటీలో మెట్రోపాలిటికల్ సిటీలో మాకు ఈ 30,000 దేనికి సరిపోవట్లేదండి. మన హౌస్ అవసరాలు కానీ, రెంట్స్ కానీ, బుక్స్ కానీ, వాట్ ఎవర్ మేబీ దేనికి రీసెర్చ్ పర్పస్ కానీ దేని గురించి మాకు ఇచ్చే అమౌంట్ సరిపోవట్లేదండి. మాకు తగిన న్యాయం, మాకు కరెక్ట్ స్టైపాండ్ పెంచేంత వరకు మేము స్ట్రైక్ దాన్ని చేస్తామండి. అది 1 మంత్ అయినా ఓకే చేయడానికి మేము రెడీ ఉన్నామండి. ఎన్నోసార్లు గవర్నమెంట్ చుట్టూ తిరిగేసి ఎన్నో రిక్వెజేషన్ లెటర్స్ ఇచ్చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. తిరిగి గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ స్ట్రైక్ అనే నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మాకు 2022లో కూడా ఓన్లీ 1 హైక్ ఇచ్చారండి. అప్పుడు మాకు 22,000 ఉండేది, దాన్ని కాస్త 30,000 పెంచారండి అంతే. అప్పటి నుంచి మళ్ళీ మేము ఎంత ట్రై చేసినా మాకు అసలు పెంచట్లేదండి. ఎందుకు మా మీద ఎంత వివక్ష గవర్నమెంట్కి అర్థం కావట్లేదండి. యూజీ మన BMS వాళ్ళకు కూడా ఓన్లీ 13,000 ఇస్తున్నారండి. వేరే స్టేట్లలో 30,000 ఇస్తున్నారండి. MBBS వాళ్ళకు 30,000 ఇస్తున్నారు. ఇక్కడ BMS వాళ్ళకు కూడా ఓన్లీ 13,000 ఇస్తున్నారండి. సస్పెండ్ చేయలేరండి. సస్పెండ్ చేసినా కూడా మేము ఇలాగే ఉంటాం. 1 మంత్ కాదు, 45 డేస్ అయినా కూడా మేము ఇలాగే సమ్మెలో పాల్గొంటాం. కానీ మాకు స్టైఫండ్ 2014 నుంచి హైక్ అనేది అవ్వలేదు. ప్రతి సంవత్సరం 15% అనేది హైక్ అవ్వాలి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. కానీ 2014 స్టేట్ డివైడ్ అయిన తర్వాత నుండి ఒక హైక్ కూడా మాకు రాలేదు. నేను ప్రజెంట్ 3rd ఇయర్ PG స్కాలరు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం గవర్నమెంట్కి, కానీ ఏ రోజు పట్టించుకోలేదు. ఎవ్రీ 2 ఇయర్స్కి మాకు రావాల్సిన హైకు, అదే 15% హైకు మాకు రావాలి. ఆన్ పర్ అలోపతి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు రావాలి. ప్రతి స్టేట్లో PG స్కాలర్స్కి, ఆయుర్వేదిక్ PG స్కాలర్స్కి, ఆయుష్ PG స్కాలర్స్కి ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ పెరుగుతుంది. కానీ మాకెందుకు పెరగట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో అలా ఎందుకు చేస్తున్నారు? మాకు కావాలి సార్, మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ స్ట్రైక్ ఇది 4th డే అండి. అసలు ప్రభుత్వానికి మేము 10 సంవత్సరాల నుంచి ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఆ కాగితాలు ఇప్పటికీ మాకు పోయినా దొరకనటువంటి పరిస్థితి. ప్రతి హైక్ అప్పుడు మేము వెళ్ళి అడుగుతున్నా కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ హైక్ ఫైల్వే కనబడట్లేదు. అక్కడ స్టైఫండ్ గురించి చెప్తానండి. PG స్కాలర్స్ ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ గురించి చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ 93,000 ఉందండి, ఢిల్లీ 95,000, మహారాష్ట్ర 91,000, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 60,000 ఉన్నాయి. ఇలాంటిది మన రైజింగ్ తెలంగాణ మనం చెప్పుకుంటున్నాం. అన్ని విభాగాల్లో తెలంగాణ అనేది ముందుకెళ్తుంది. మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ఎందుకు అంధకారంలో ఉందండి? అన్న 2023లో అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు, అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో తను చెప్పారనమాట. ఏంటి అంటే ఆయుష్ విద్యార్థులకి అలోపతి విద్యార్థులకు సరి సమానంగా వేతనాలు ఇవ్వాలని. ఆ వీడియో కూడా నేను మీకు ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి. PG స్టూడెంట్స్కి అవసరం చేసేటువంటి వాళ్ళకి ఏ రకంగా అయితే స్టైఫండ్ ఇస్తూ ఉన్నారో, హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్ ఆయుష్లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఆన్ పార్ అలోపతి స్టూడెంట్స్కి ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేశారనమాట. అంటే ఇవ్వట్లేదు, ఆయుష్ విద్యార్థులకు సరిసమానంగా, అలోపతికి సరిసమానంగా ఇవ్వట్లేదు అని చేశారు. నమస్తే అండి. సో దిస్ ఇస్ బంగారు తెలంగాణ అండ్ దిస్ హైదరాబాద్ ఈజ్ నిజాం సిటీ. సో వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ CM టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ డూ అవర్ స్టైఫండ్ హైక్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఏదైతే స్టైఫండ్ డిఫరెన్స్ ఉందో అలోపతి వాళ్ళతో, అది పెంచాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఎంత చేస్తున్నారు, మేము కూడా మా నేచర్ ఆఫ్ వర్క్ డిఫరెంట్, వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ సేమ్ చేస్తున్నాం అనమాట. సో మేము కోరుకుంటున్నాము ఆన్ పార్ విత్ అలోపతి మా స్టైఫండ్ పెంచాలని కోరుకుంటున్నాము. రైట్. ఏదైతే చూసుకుంటే గతంలో కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా సభలో కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఆయుర్వేదిక్ వారికి కానీ తప్పకుండా వారికి స్టైఫండ్ పెంచుతామంటూ గొప్పలు చెప్పిన బట్టి విక్రమార్క నేడు వీళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలు
ఆయుర్వేదిక్ వైద్యులు అంటే ప్రభుత్వానికి పట్టదా, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 4వ రోజు కూడా వారి సమ్మె కొనసాగుతుంది. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము విరమించబోమంటూ కూడా ఇప్పటికే ఆయుర్వేదిక్ విద్యార్థులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.